గవర్నమెంట్ స్కూల్ పిల్లకి ఇద్దామని చెప్పి మాకు తెలిసిన ఎన్జిఓలు అప్రోచ్ అయితే ఆ సినీ పరిశ్రమకు చెందిన పెద్ద మనిషి ఏమంటాడంటే, ఒక కుటుంబానికి ఒక విద్యార్థికి ఇస్తే నాకేం పబ్లిసిటీ వస్తుంది, అదే ఒక పోస్టర్ వేస్తే వేల మంది చూస్తారు నాకు పబ్లిసిటీ వస్తుంది అని చెప్తాడు. అంటే సామాజిక కోణం ఏమాత్రం లేకుండా రాతి గుండెతోటి ప్రేక్షకులన్నా అభిమానులన్నా తెలంగాణ ప్రజలన్నా తెలుగు ప్రజలన్నా కరెన్సీ నోట్లను వాళ్లకు ప్రింటింగ్ చేసే యంత్రాలుగా చూసినారు తప్ప మానవత్వం ఉన్న మనుషులు వాళ్ళు, గొప్ప మనుషులు. 30,000 జీతం వస్తున్నా కూడా 3,000 రూపాయల టికెట్ తీసుకొని వచ్చి నీ స్టార్డమ్ నిలబెడుతున్నారు, మన తెలుగు సినిమాను బ్రతికించుకుంటున్నారు అన్న ధ్యాస కానీ ఆలోచన కానీ ఒక్క క్షణం కూడా వీళ్ళకు రాలే. వీళ్ళకంటే సోను సూద్ గారు ఎన్నో రెట్లు నయం. ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఒక అమ్మకు కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చనీకే సోను సూద్ గారికి మహారాష్ట్రలో బాంబేలో ఉండే నాయకునికి ఫోన్ పోతుంది తప్ప మా అల్లు అర్జున్ వస్తాడో, మా రామ్ చరణ్ వస్తాడో, ఇంకో చరణ్ వస్తాడో, ఇంకో బాబు వస్తాడో, పెద్దబాబు వస్తాడో, చిన్నబాబు వస్తాడో అని చెప్పి ఎవరికి కూడా నమ్మకాలు లేవు. ఎవరు కూడా ఫోన్ చేయరు, చేసినా వీళ్ళు రిసీవ్ చేసుకోరు. కాబట్టే మీరు మారాల్సిన అవసరం ఉంది. సమాజానికి మీరు ఏం తిరిగిస్తారో ఈ సంఘటనల తర్వాత అయినా మీ మీద వస్తున్న ప్రజా వ్యతిరేకత దృష్టిలో పెట్టుకొనైనా మీరు మారాలి. మీకంటే ఆడపిల్లలుగా సమంత గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆడపిల్ల అయినా మంచు లక్ష్మి గారు ఎన్నో స్కూళ్ళను అడాప్ట్ చేసుకొని కొన్ని వేల మంది పిల్లలకు చదువు చెప్తా ఉంది. ఇట్లా వాళ్ళు చేస్తున్న సేవ కూడా 100 కోట్ల రూపాయల పారితోషికం చేస్తున్న మీరు చేయట్లేదు. ఎందుకని అంటే మీకు మానవ సంబంధాల మీద, తెలుగు ప్రజల దుస్థితి మీద, లేకుంటే వాళ్ళకు వచ్చే కష్టాల మీద మీకు అవగాహన లేదు. మీరు అద్దాల మేడలో పెరిగినరు, చెన్నైలో పెరిగినరు, హైదరాబాద్లో పెరిగినరు, ఇంకెక్కడ పెరిగినరో, కానీ ప్రజలతో సంబంధం లేకుండా ఒక కృత్రిమ ప్రపంచంలో మీరు పెరిగినరు కాబట్టి మీ గాజు కండ్లు రాతి గుండెలు కరుగుతలేవు. సంక్షోభం వస్తే మళ్ళీ వచ్చి నటన చేస్తారు పబ్లిక్ ముందు. మేము చాలా గొప్పోళ్ళము, అన్యాయం జరిగింది, మేము చాలా బాధపడుతున్నామని చెప్పి ఒక ప్రకటన ఇస్తారు. అర్ధరాత్రి పబ్బులలో పోయి పార్టీలు చేసుకోవడం చాలామంది తెలుసు, గోవాలకు పోయి పార్టీలు చేసుకోవడం చాలామందికి తెలుసు. కానీ ఎవరైనా నిజంగా అభిమానికి ఆపద వచ్చింది అంటే ఎవరు రారు. ఇది చరిత్ర. నిజం నిజం నిప్పు లాంటిది, నిజం చేదుగా ఉంటుంది. కానీ ఆ నిజాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు